వ్యవసాయంతో పాటు చిన్న సన్నకారు రైతులకు పాడి పశువుల నిర్వహణతో ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. అయితే పాడి నిర్వహణకు అయ్యే ఖర్చులో సుమారు 80% మేత కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలతో కూడిన మేత, దానాను అందించినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. పశువులు వాటి పూర్తి సామర్థ్యం మేరకు పాలను ఉత్పత్తి చేయడానికి వాటి నిర్వహణలో కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఇందులో వాటికి అందించే మేత, దానాలో మాంసకృతులు, ఇతర పోషక పదార్థాలు అధికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు గాను బైపాస్ దానా తయారీ మేలైన పద్ధతి. కొన్ని రకాల మిశ్రమాలను కలిపి వేడి చేయడం, మగ్గబెట్టడం ద్వారా వాటిని పోషకాలతో నింపి పశువులకు అందించే పద్ధతిని బైపాస్ దానా అంటారు. ఈ విధానంలో దానాలో పోషకాల శాతం పెరిగి పశువులకు ప్రయోజనకరంగా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది. బైపాస్ తత్వం కలిగిన మాంసకృతులను అందించే పద్ధతులు: పత్తి గింజల చెక్క, వేరుశెనగ చెక్క, పొద్దుతిరుగుడు విత్తనాల చెక్క మొదలగు పదార్థాలు మాంసకృతులు బైపాస్ ప్రోటీన్ల లక్షణం కలిగి ఉంటుంది. అందువలన పై పదార్థాలను నేరుగా లేదా సమీకృత దానాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. సోయా చిక్కుడు, చేపపిండి, రొయ్యపిండి వంటి వాటిని మనం రోజు పశువులకు ఇచ్చే దానాలో కలిపి అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది. వీటిని పశువులకు ఇచ్చే పరిమాణం తప్పనిసరిగా వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి. ఉలవల్ని ఉడకబెట్టడం, జొన్న, సజ్జ, మొక్కజొన్నల వంటి గింజల ధాన్యాలను ఉడికించి ఈ మిశ్రమాన్ని ఎక్కువ పనిచేసే లేదా గర్భంతో ఉన్న పశువులకు అందిస్తే బైపాస్ ప్రోటీన్ల ఉత్పత్తికి దోహదపడతాయి. మామూలు దానాలను వేడి చేయడం ద్వారా వాటిలోని మాంసకృతుల్ని బైపాస్ దానాలుగా మార్చవచ్చు. గుళికల దానాల తయారీ: ఆవిరితో వేడి చేయబడిన మిశ్రమాల్లో కొన్ని సాధారణ మాంసకృతులు బైపాస్ మాంసకృతులుగా మార్పు చెంది పశువులకు మేలు చేస్తాయి. బైపాస్ దానాతో ప్రయోజనాలు: సాధారణంగా మనం పశువులకు అందించే సమీకృత దానాలో మాంసకృతులు 18-20% మాత్రమే ఉంటాయి. అదే బైపాస్ దానాలో 30-35% వరకు ఉంటాయి. దీంతో పాటు ఖనిజ లవణ మిశ్రమం 2% బదులు 4% ఉంటుంది. ఎక్కువ పాలిచ్చే సంకరజాతి ఆవులకు సాధారణ దానాను కూడా ఎక్కువ పరిమాణంలో అందించాలి. అయితే ఈ దానాను ఎక్కువగా అందించడం వల్ల కొన్నిసార్లు పశువులకు అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే అధిక మాంసకృతులు ఉన్న బైపాస్ దానాను ఇలాంటి పశువులకు అందిస్తే తక్కువ పరిమాణంతోనే వాటికి అవసరమయ్యే మాంసకృతులన్నీ కూడా అవసరాన్ని తీరుస్తాయి. అలాగే పశువు జీర్ణ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇది రుచికరంగా ఉండటం వలన పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. బైపాస్ ఫ్యాట్స్ని దానాతో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరగడంతో పాటు పాలలోని వెన్న శాతం కూడా పెరుగుతుంది. పశువు చూడి కట్టే శాతం ఎక్కువ ఉంటుంది. బైపాస్ దానాలలో జీర్ణమయ్యే పోషక పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పేడలో వృధాగా పోయే పోషక పదార్థాల పరిమాణం తక్కువగా ఉంటుంది. పశువులు బైపాస్ దానాలను వినియోగించుకోవడానికి తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఈ విధంగా వాటి శక్తి కూడా ఆదా అవుతుంది. బైపాస్ దానాలలో దాదాపు అన్ని పోషక పదార్థాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. వీటిని సాధారణ పశువులకు సైతం పెట్టవచ్చు. స్థానికంగా చౌకగా లభించే నూనె తీసిన తర్వాత వచ్చే వ్యర్థాలు, పప్పు ధాన్యాల పొట్టు, కర్ర పెండలం, పిప్పి వంటి వాటిని పరిశ్రమల నుంచి సేకరించి మిశ్రమంగా చేసి నాణ్యమైన దానాగా వినియోగించుకోవచ్చు. బైపాస్ దానాలలో సాధారణంగా యూరియా వంటి క్లిష్టమైన ముడి పదార్థాలను వినియోగించరు. కాబట్టి ఈ దానాలను దూడలకు కూడా క్షేమంగా మేపవచ్చు. బైపాస్ దానాలతో మేపిన పశువులు ఇతర పశువుల కంటే ఎక్కువ చురుకుగా ఉంటాయి. అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పశు పోషణ గురించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.